ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. చాలామంది మీ మనలో బలముండగా ఎవరు కూడా దేవుని పని చేయడానికి ముందుకు వెళ్ళరు. చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. నాకేంటిలే చాలామంది చేస్తున్నారు, నేనెందుకు చేయాలని అనుకుంటారు. కానీ నేను చెప్తాను, నీలో బలముందంటే ఇప్పుడే చెయ్యి. తర్వాత నీకు అవకాశం ఉండదు. నేను వ్యక్తిగతంగా నా గురించి చెప్తాను. నేను చాలా బలవంతుడిని. నన్ను చూస్తే బలహీనుడని ఎవ్వరు అనుకోరు. ప్రభువు అలా ఉంచారు నన్ను. కానీ ఈ మధ్య కాలంలో బ్యాక్ పెయిన్ వచ్చి నడుము నొప్పి వల్ల నేను దేవుని పనికి వెనక్కి ఆగాను. పరిచర్యలు నాకు దేవుడు పరిచర్య చేయడానికి కొన్ని సంఘాలని, ఆత్మీయ సంఘాలను ఇచ్చారు. వారి మధ్యలోకెళ్ళి పరిచర్య చేయడానికి. ఈ నడుము నొప్పి బ్యాక్ పెయిన్ వల్ల నేను ప్రభు పనికి వెనక్కి ఆగాను కొద్ది రోజుల నుంచి. చాలా బాధగా ఉంది. అసల దేవుడి దగ్గర ప్రార్థన చేయడానికి వస్తుంటే నాకు ప్రార్థన రావట్లేదు అసల. చాలా దుఃఖంగా ఉంది. ఏంటి ప్రభువా, ఎందుకింత బలహీనమైపోయి నీ పనికి నేను ఎదరికెందుకెళ్ళలేకపోతున్నాను? మంచి ఆలోచన ఇచ్చావు, మంచి సహవాసం ఇచ్చావు కదా అని అంటున్నాను. కానీ ప్రభు కృప చూపుతారు, వెళ్తాను. కానీ నేను మీకు చెప్తాను, నీలో బలం ఉంది, నువ్వు వెళ్ళగలవు. ఎందుకు నిర్లక్ష్యంగా చేస్తున్నావు? వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, నేనెంత చేయాలని అనుకుంటున్నావేమో. చూడు, నీ ఆరోగ్యం బాగున్నంత వరకే. నీ ఆరోగ్యం బాగోకపోతే దేవుని పనే కాదు, నీ ఇంట్లో పని కూడా చేసుకోలేవు. తర్వాత నువ్వు ఏమీ చేయలేవు. మన ఆరోగ్యం దేవుడిస్తే కానీ తప్ప మన దగ్గర ఏమీ లేదు. మనకు ఆరోగ్యం లేకపోయినా ఆయన పని చేయాలనంటే ఖచ్చితంగా ఆరోగ్యం ఇస్తాడు, ఇవ్వడనే తను. కానీ నీకు ఇప్పుడు ఆరోగ్యం ఉండగా నిర్లక్ష్యం చేస్తున్నావేమో. నువ్వు ఒకరికి వెళ్ళి దేవుడి మాటలు చెప్ప